నమస్తే ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. హిందూపురం జిల్లా కోల్పోయిన నేపథ్యంలో హిందూపురం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి హిందూపురం అభివృద్ధికి తోడ్పాటును అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బెల్లం నరేష్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయాలని బెల్లం నరేష్ నేతృత్వంలో దాదాపుగా 1 లక్ష సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. మంగళవారం నుంచి 15 రోజుల పాటు ప్రజల మద్దతును కూడగట్టుకొని 1 లక్ష మంది సంతకాలను సేకరించాలని హిందూపురం ప్రజల తరపున హిందూపురం వాసిగా కోరారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని, అలాగే సంతకాలను సేకరించి జగన్మోహన్ రెడ్డికి తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బెల్లం నరేష్ అన్నారు. జగన్ కావాలి, జగన్ రావాలనే నినాదంతో హిందూపూర్ జిల్లా అభివృద్ధికై ఆ రోజు ఆ ప్రోగ్రాం చేయడం జరిగింది. కాకపోతే ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు పిలిపించి ఈ ప్రోగ్రాం స్టాప్ చేయండి, కొన్ని రోజులు మీకు తొందరగా జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పిస్తాము, దీనిపైన తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు వాళ్ళతో కలిసి పనిచేయడం జరిగింది ఇప్పటి వరకు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఏ విధమైన మనకు హిందూపురం అభివృద్ధి కోసం ఏ విధమైన హామీలు రావడం లేదు. గత పాలకులు చెప్పినట్టుగానే వీళ్ళు కూడా మాటలు చెప్పేసి పబ్బం గడుపుకొని పోతున్నారు. గత పాలకులు అంటే ఇంతకుముందు యజ్బాల్ గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏం చెప్పినారంటే గట్టిగా 100% లోకల్ బాడీ ఎలక్షన్ గెలిపించండి, జిల్లాను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినాడు. గెలిపించిన తర్వాత ఆయన ముఖం చాటేసినాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు జగన్ కావాలి, జగన్ రావాలనే ప్రోగ్రాంతో నేను ముందుకు వచ్చినాను. ఎందుకంటే ఆయన మనకు ఒక ఎమ్మెల్యేగా వస్తే మన జిల్లా రాకపోయినా కూడా మన హిందూపురం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకేదో నేను క్యాండిడేట్గా నిలబడాలనే ఇంటెన్షన్ అయితే కాదు. కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈ విధంగా మంచి జరుగుతుంది, చేస్తాము, న్యాయం చేస్తాం, ఖచ్చితంగా హిందూపూర్కి ఏదో ఒక హామీ ఇస్తామని చెప్పేసి ఆ రోజు పిలిపించి చెప్పినందువల్ల ఇంతవరకు పనిచేసినాం. ఇప్పటి వరకు ఏ విధమైన హామీను రాలేదు. అందులో భాగంగానే ఇప్పటి వరకు వేణురెడ్డి, దీపికారెడ్డి వాళ్ళకు కూడా అడిగినాను, ఏం పరిస్థితి, ఏ విధంగా ఇట్లుంది, ఎట్లా చేస్తాము, వాళ్ళు కూడా ఏ విధమైన నిర్ణయం చెప్పలేదు. దానికోసం రేపటి నుంచి జగన్ కావాలి, జగన్ రావాలనే నినాదంతో 1 లక్ష సంతకాల సేకరణను 15 రోజుల్లో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ 18వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని ఈ ప్రెస్ పెట్టడం జరిగింది. ఆ ధ్యేయం ఒకటే, హిందూపూర్ని జిల్లాకైనా ప్రకటించండి, లేదా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి హిందూపూర్కైనా పోటీ చేయమనండి, లేదా ఏమి ఇస్తారో వాగ్దానం చేయమనండి. ప్రజల తరపున నేను వస్తున్నాను. నేను రాజకీయాలకు రావడం కూడా మన హిందూపూర్కి ఏదో మంచి జరుగుతుందన్న ఇంటెన్షన్తో వచ్చినానే తప్ప నేనేదో నాయకుడు కావాలనే ఇంటెన్షన్ నాకు లేదు. ఆ రోజు ప్రెస్ క్లబ్లో కూడా ఇదే మాట చెప్తున్నాను, ఈ రోజు కూడా ఇదే మాట చెప్తున్నాను.